మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ బావి శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి గుట్టపైకి ఇక్కడి నుంచే నీటి సరఫరా జరుగుతుంది. ప్రస్తుతం మనం ఈ బావి వద్ద ఉన్నాం, కానీ ఈ బావి వద్ద మాత్రం పరిశుభ్రత లోపించింది. ఇక్కడ మాత్రం ఎటు చూసినటువంటి చెత్త చెదారాలతో నిన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యాదాద్రి నరసింహస్వామి క్షేత్రానికి ఇక్కడి నుంచి మంచినీరు అనేది పోతుంది. ఇది గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడి నుంచే మంచినీరు సరఫరా జరుగుతుంది. కానీ మరి ఇంత నిర్లక్ష్యానికి కారణం ఏమిటనేది అర్థమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం బావి వద్ద ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే బావిలో మొత్తం చెత్త చెదారంతో కూడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ బావిలో మద్యం సీసాలు, ప్లాస్టిక్ కవర్లు, మొత్తం చెత్తనే ఉన్నటువంటి పరిస్థితి. ఈ బావిని ఇంతవరకు కూడా మరి యాదాద్రి పుణ్యక్షేత్రానికి సంబంధించి భక్తులు ఎంతో మంది వస్తుంటారు. వారందరికీ కూడా ఇక్కడి నుంచే నీళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితి. మరి వారికి పరిశుభ్రతగా ఉంచాల్సినటువంటి వారు మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యానికి అయితే దారి తీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రహారీ గోడ కూడా సరిగా లేనటువంటి పరిస్థితి, మొత్తం చెట్లు ఉన్నటువంటి పరిస్థితి, ఈ చెట్ల నుంచి మొత్తం కూడా చెత్త చెదరం అంతా లోపడినటువంటి పరిస్థితి. మరి ఇంత దారుణమైనటువంటి స్థితికి ఉంది అంటే దీన్ని పట్టించుకోవాల్సినటువంటి అధికారులు మరి ఎందుకు దీన్ని శ్రద్ధ ఎందుకు పెట్టలేదు అనేది అయితే చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పొచ్చు. ఇక్కడ నిజంగా ఈ రూమ్ పరిస్థితి చూసినట్లయితే కూడా చాలా అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రూమ్ చూడండి, చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉంది. అసలు మెయింటెనెన్స్ లేదు. కనీసం ఇక్కడ నుంచి కరెంట్ సప్లై చూడండి, స్విచ్ బోర్డులలో కూడా ఘోరమైనటువంటి పరిస్థితి. ఏ కేబుల్ ఎక్కడ ఉండ కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇంత నిర్లక్ష్యంగా ఉందంటే చాలా బాధ కలుగుతుంది. పిల్లలు ఇక్కడ ఈతలు కొట్టినటువంటి పరిస్థితి, చిన్న చిన్న పిల్లలు వచ్చి ఇక్కడ ఈతలు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి పిల్లలు అనుకోకుండా అటు వెళ్ళినట్లయితే అక్కడ అన్ని వైర్లు తేలినటువంటి పరిస్థితి, కరెంట్ షాక్ అయితే వస్తుంది. మరి ఎందుకు ఇట్లా? మీ నిర్లక్ష్యానికి కారణం ఏంటి? అధికారుల వైఫల్యమా, లేదంటే మరి దేవస్థానం పట్టించుకోవడం లేదా? మరి ఎందుకు ఈ దేవస్థానం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వహిస్తుంది? ఈ రూమ్ లో చూసినట్లయితే మొత్తం స్మోకింగ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎక్కడ చూసినా కూడా స్మోక్ చేసినటువంటి అంత సిగరెట్స్ తాగి ఇక్కడ పడేసినటువంటి పరిస్థితి. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఈ రూమ్ అయితే మారిందని చెప్పొచ్చు. రాత్రి వేళల్లో కూడా ఇక్కడ తాగుతుంటారు అని చెప్పి ఇక్కడ బావి పక్కన ఉన్నటువంటి ఇక్కడ కాలనీ వాసులు చెప్పడం జరుగుతుంది. ఎవరు కూడా వీళ్ళు వినరు, ఎవరు చెప్తే కూడా వినరు. ఈవినింగ్ వస్తే ఇక్కడే ఉంటారు, ఇక్కడే తాగుతుంటారు, స్మోక్ చేస్తుంటారు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాలనీ వాసులకు కూడా చాలా భయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇది నిర్మానుష్య ప్రదేశంలో ఉన్నటువంటి బావి. మరి ఈ బావి దేవస్థాన బావి, ఇది నీటిని సరఫరా చేసేటువంటి బావి. మరి ఎందుకు ఇలాంటి పరిస్థితి? చూడండి ఒకసారి, మొత్తం చెత్తనే, ఎటు చూసినా చెత్తనే. ఈ చెత్తతో కాకుండా మద్యం బాటిల్ ఇలా విసిరేస్తున్నారు, సిగరెట్ల తాగి ఇలా విసిరేస్తున్నారు. ఘోరమైనటువంటి పరిస్థితి. నిజంగా 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ బావిని ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు కారణం అనేది అయితే అర్థమైనటువంటి పరిస్థితి. ప్రహారీ గోడ అయితే అసలు మొత్తం కూలిపోయినటువంటి పరిస్థితి. ప్రహారీ గోడ దీనికి ఎప్పుడు కూడా ఈ నీటితో కలకలలాడేటువంటి ఈ బావి మరి ఇంత చెత్తతో ఉన్నటువంటి ఎందుకు మరి అధికారులు పట్టించుకోవడం లేదు? చూడండి ఒక్కసారి పవర్ చూసినట్లయితే ఇక్కడ పవర్ సప్లై అనేది చూడండి, కేబుల్స్ అన్ని కూడా తేలినాయి. కేబుల్స్ అన్ని, ఒక్క కేబుల్ కూడా సరిగా లేనటువంటి పరిస్థితి. పిల్లలు స్నానం చేసి ఇక్కడికి వచ్చి ఏ వైర్ ముట్టుకున్నా కూడా చనిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా చిన్నపిల్లలకి ఏం తెలుసు? వాళ్ళు వచ్చి ఇక్కడ నీళ్ళు సపోజ్ ఇక్కడ ఏదన్నా గొడవ చిన్న తోసేసుకున్నా కూడా వచ్చి వీటి మీద పడితే చనిపోయేటువంటి పరిస్థితి. డోర్లు కూడా సరిగా లేనటువంటి పరిస్థితి. చూడండి డోర్లు, ఒక చిన్న బల్బు మాత్రమే ఉంది, ఒక చిన్న బల్బు. నైట్ సమయంలో డోర్లు అయితే మొత్తం శిథిలా వ్యవస్థకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ రూమ్ కూడా శిథిలా వ్యవస్థకు వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఇంత దారుణానికి గురైనటువంటి దీన్ని మరి అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో చూడాలి. సుమన్ టీవీ చేతకు వచ్చింది. సుమన్ టీవీని ఒకసారి చూద్దామని వస్తే ఇక్కడికి వస్తే నివ్వరపోయినటువంటి వాస్తవాలు బయటపడ్డాయి. ఈ రూమ్ లో మొత్తం అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పి చాలా మంది అయితే చెప్పడం జరిగింది. బావిలో మాత్రము మద్యం బాటిల్లు, చెత్త అయితే పేరుకుపోయినటువంటి పరిస్థితి. ఒకసారి పైపులు కూడా సరఫరా సరిగా లేనటువంటి పరిస్థితి. ఇక్కడ పైపుల ద్వారా నీళ్లు కూడా సరఫరా సరిగా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి కొంతమంది పిల్లలు ఇక్కడ ఈత కొట్టారు, ఇప్పుడే ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చరిత్ర కలిగినటువంటి ఈ బావి, దేవస్థానానికి వెళ్ళాల్సినటువంటి నీళ్లలో ఈ కొబ్బరికాయలు వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ కొబ్బరికాయలను ఈత కొట్టడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి పిల్లలు తీసినటువంటి పరిస్థితి. ఈ కొబ్బరికాయలు, నిమ్మకాయలు, ఫోటోలు ఇవన్నీ కూడా ఇక్కడ తిప్పి బావిలో వేస్తున్నట్లట.
ఆ వేసిన వాటిని పిల్లలు ఈత కొడతానికి ఇబ్బంది అని చెప్పి పాపం వాళ్ళకి తెలియదు కాబట్టి తీసి ఇక్కడ వేశారు. చూడు ఎంత నిర్లక్ష్యము. దేవస్థానానికి వెళ్ళాల్సినటువంటి మంచి నీళ్ళలో ఈ కొబ్బరికాయలు నిమ్మకాయలు ఈ ఫోటోలు వేసి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవాలి. నిజంగా పిల్లలైతే భయపడుతున్నటువంటి పరిస్థితి, ఇక్కడికి రావాలంటే భయపడుతున్నారు. వాస్తవానికి వాళ్ళు మాట్లాడుతుంటేనే నాకే చెలించిపోతుంది. ఎందుకంటే ఈ హాలిడేస్ లో వాళ్ళు కొంచెం ఈత కొట్టుకుందామని వస్తే ఈ నిమ్మకాయలు, ఈ కొబ్బరికాయలు, ఈ ఫోటోలు, ఈ నీళ్ళలో దర్శనం ఇవ్వడం అంటే నిజంగా దీని గురించి చర్చించదగ్గ విషయం. గంట సేపు అవుతుంది మనం ఇక్కడికి వచ్చి, ఇంతవరకు ఇక్కడ ఒక్క అధికారి కూడా లేనటువంటి పరిస్థితి. కనీసం వాటర్ మ్యాన్ లేడు, దేవస్థాన సిబ్బంది లేదు. కూలిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రూము, కిటికీలు సరిగా లేవు, డోర్లు సరిగా లేవు, కనీసం పైపులు సరిగా లేవు. మొత్తం ఇక్కడ తవ్వి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. నిజంగా ఒక దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమన్ టీవీకి వేడుకున్నారు, కాలనీ వాసులు అయితే వేడుకున్నారు. సార్ ఇక మీరైనా చెప్పండి, మీ ద్వారానైనా కనీసం తెలియచేయండి, అధికారులను కొంచెం చెల్లం తెప్పియండి అని చెప్పి కాలనీ వాసులు అయితే చెప్పడం జరిగింది. ఈ పరిస్థితి అయితే యాదాద్రి నారసింహస్వామికి వెళ్లాల్సినటువంటి నీటిని ఈనాడు అపరిశుభ్రంగా తయారు చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఈ పరిస్థితి తలెట్టడం చాలా బాధాకరమైన విషయం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు బాయ్ మేమే క్లీన్ చేసుకున్నాం అన్న. ఇగో ఆడ వచ్చి అందరూ మందు తాగుతారు, అన్ని సిగరెట్లు తాగుతారు, పోతారు. మేమేమో క్లీన్ చేసుకుంటాం. మళ్ళీ ఆడ వైర్ల వల్ల భయం అవుతుంది మాకు, కరెంట్ షాకులు ఇట్లా వస్తాయని. ఇట్లా మోటార్ వేసి పోతారు. కాకపోతే ఆడ చెత్త క్లీన్ చేసుకోవాలి. మేము ఇక రోజు క్లీన్ చేసుకొని ఈత కొట్టుకుంటాం. ఇక ఈ నీళ్ళు దేవస్థానానికి పోతాయి అన్న. అట్లా ఇక ఇక్కడ సాగుకు వస్తారు అందరు. ఇక్కడ మోటార్ అది పెట్టుకొని చేస్తారు ఇక స్నానం. కొంతమంది బాయిలో దుంకుతారు కానీ చెత్త క్లీన్ చేసుకోరు, మేమే క్లీన్ చేసుకోవాలి అంతా. ఇక్కడ అందరూ మందు అన్ని తాగుతారు. ఈ చెట్టు కడ వస్తారు, ఈ లోపల వస్తారు, కొంతమంది సిగరెట్లు తాగుతారు. అదే ఇప్పుడు ఇక మేము ఎవరన్నా వస్తే భయం అవుతుంది మాకు దుంకాలన్నా. ఎందుకంటే అట్లా సిగరెట్లు మందు అయిన వాళ్ళు ఏమన్నా అనాలని. అందుకే ఇక సపరేట్ వెళ్ళిపోతాం మేము. చెట్ల కింద కొంతమంది వస్తారు, కొంతమంది రూమ్ లో వస్తారు. వాళ్ళు తాగట్లు ఇస్తారు. ఏమో ఇడ తాగుతారు ఎక్కువ శాతం. ఇడ కూర్చొని తాగి వాళ్ళు వేస్తారు. ఎప్పుడు సజ్జిర కొట్టిర్రు, ఎప్పుడు కూలుతుందో తెలియదు బంగ్లా. తెలియలే గానీ మా కూడా భయం అయితే అన్న, మళ్ళీ షాకిన అవుతాడా అని. ఇక మేము కూడా ఎక్కువ శాతం మేము రాము, ఇక భయం పడతాం. ఎప్పుడో ఒకసారి వచ్చి కొట్టి పోతాం. ఇక అన్న అడిగే దుక్కుతాం, దుంకుతాం. మోటార్ అన్న వస్తాడు దేవస్థానం అని. వద్దురా అంటాడు ఆయన, వద్దురా అంటాడు కానీ ఉబ్బరిచ్చినప్పుడు దుంకి వెళ్తాం. మోటార్ వేసినప్పుడు దుంకొద్దు అంటాడు అన్న. ఒకసారి మొత్తం తిప్పిపించిండు దుంకుతే. రాత్రిపూట మస్తు మంది వచ్చి తాగిపోతారు, సిగరెట్ తాగుతారు. మళ్ళా ఇలా తిప్పేస్తారంట బాయిలలో నిమ్మకాయలు అవి తిప్పేస్తారంట. ఏం చేస్తారు? తిప్పేస్తారంట నిమ్మకాయలు దేవస్థానం పోతే నీళ్లు ఏమో ఈ మధ్య మొన్న ఇట్లా ఏమో చేసి అప్పటి నుంచి తక్కువ అయిపోయినా. నిమ్మకాయలు ఉన్నాయి అలా, ఫోటో దేవుని ఫోటోలు అన్నీ ఉన్నాయి. అన్ని కుంకుమ పసుపు అన్ని ఇంత మూటలు కట్టేసారు అలా. దేవస్థానం పోతే నీళ్ళు ఏమో ఎవరేసారో. ఇక సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కన్నా ఇలా తాగి ఇవన్నీ వేస్తారు కదా. ఇక మేము అలానే ఏమంటే చేస్తాం, చెత్త మేమన్నా సీపేస్తాం. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి మేము దుంకనికి ఇబ్బంది అవుతుంది. సీసీ కెమెరాలు అవి పెట్టాలని తాగేటోళ్ళకి రాకురానా జర. మళ్ళా సమ్మర్ వచ్చినాయి మళ్ళా దుంకనికి ఇబ్బంది అవుతుంది. అట్లా ఈ నిమ్మకాయల పరిస్థితి, నిమ్మకాయలు వేస్తారు ఏమో నా తిప్పేసేస్తారు. నిమ్మకాయలు కోసి అల్ల వేసి కొబ్బరికాయలు ఇట్లున్నాయి అల్ల ఇప్పుడు.